లైఫ్ ట్రూత్‌లో మామూలుగా మనం ఏమంటామంటే, ఈ మధ్య కాలంలో టెక్నాలజీ మెడికల్‌గా చాలా డెవలప్ అయిన తర్వాత గూడా, చనిపోయిన తర్వాత గూడా అస్థిపంజరం అంటే స్కెల్టన్ గూడా పరీక్షించి, అది ఎన్ని సంవత్సరాల కిందది, వాళ్ళు చనిపోయినప్పుడు వయస్సు ఎంతుండే అని, మరియు ఆడనా మగనా అని, ఎంతెత్తుగా ఉంది, పొట్టిగా ఉన్నవా అని కూడా తెలుసుకునేంత మెడికల్ టెక్నాలజీ కూడా డెవలప్ అయింది మిత్రమా. కానీ మనము చనిపోయిన తర్వాత అదే అస్థిపంజరాన్ని ఉపయోగించి మతమేందో, కులమేంటి, ఏ ప్రాంతం అనేది మనము తెలుసుకోలేము. ఎందుకు అంటే ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్నవే, భగవంతుడు కూడా సృష్టించింది కాదు. ఎందుకంటే భగవంతుని దృష్టిలో అందరూ ప్రాణులే, అంటే పురుషులే. పురుషులు అంటే మగవాళ్ళు అని అర్థం కాదు, జీవులు అని అర్థం. కాబట్టి ఇవన్నీ మనమే సృష్టించుకున్నాము. కాబట్టి కులమత భేదాలతో కాకుండా ఐకమత్యంగా ఉండి మనమంతా ఒకటే, మనమందరం భారతీయులము, మనమంతా హిందువులము అనే ఒక మంచి స్వభావంతో ముందుకు వెళ్ళినట్టయితే ఆ భగవంతుడు సృష్టించినందుకు భగవంతునికి కృతజ్ఞత చెబుతూ మన ధర్మాన్ని మనం కాపాడుకొని శాంతియుత జీవనాన్ని గడపొచ్చును అని ఆశిస్తున్నాను మిత్రమా.